అండి ఇదైతే సేమ్ డే వ్లాగ్ అండి. అదే ఇంటికి ముందు ఒక వ్లాగ్ పెట్టాను కదా, నెక్స్ట్ డే అంతే ఆ ఈవినింగ్ వ్లాగ్. సో ఆఫ్టర్నూన్ అయితే ఫుల్గా వర్షం పడిపోయింది. మా పిల్లలు అయితే స్కూల్ నుంచి వచ్చారు. వచ్చాక ఈవినింగ్ స్నాక్స్లో నేనైతే ఇలాగ యూనిక్గా కొంచెం ట్రై చేశాను. బ్రెడ్ ఆమ్లెట్ కొంచెం అంటే కెచప్ ఇంకా చీజ్ గట్ట వేసి పిజ్జా లాగా అయితే చేయడానికి ట్రై చేశాను. బాగా వచ్చింది, పిల్లలకు కూడా బాగా నచ్చింది. సో వాళ్ళు కూడా బాగా తినేసి ఎంజాయ్ అయితే చేశారు. ఈవినింగ్ ఇలా స్నాక్స్లో స్కూల్ నుంచి వచ్చేస్తారు. ఆఫ్టర్నూన్ 3:30కి ఇలా వచ్చేస్తారు మా పెద్ద బాబు. వచ్చేసి మళ్ళీ పడుకొని ఈవినింగ్ 5 ఇలా లేస్తాడు. సో ఈవినింగ్ స్నాక్స్ ఏదైనా అలా చేస్తూ ఉంటారు. వాళ్ళకి కూడా కొంచెం బాగుంటుంది. ఇంకా స్కూల్లో అయితే త్వరగా లంచ్ అయితే చేసేస్తారు కదా 12 సో వాళ్ళకి ఆకలి కూడా వేస్తుంది. సో ఈవినింగ్ ఇలా స్నాక్స్లో అయితే నేను చేసి పెడుతుంటాను. ఎక్కువ టైట్గా ఇలా ఉండేటప్పుడు బిస్కెట్స్ ఇంకా పాలు అయితే కంపల్సరీ ఇస్తాను. మిల్క్ పౌడర్ కలిపేసి మిల్క్ అయితే డైలీ ఇస్తుంటాను. సో ఇదైతే ఇలా చేశాను. బ్రెడ్స్ ఇలా కట్ చేసి దాని మీద 2 eggs బీట్ చేసి ఇంకా సాల్ట్ పెప్పర్ వేసి దాని మీద ఇలా వేస్తాను. అండ్ కెచప్ అండ్ చీజ్ అయితే నా దగ్గర లేకుండా ఒక చీజ్ స్లైస్ ఉండాలి. సో దానికి ఇలా కట్ చేసి స్ప్రెడ్ చేస్తాను. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు. ఈవినింగ్ మీరు ఏం చేస్తుంటే చెప్పండి.